Hi everyone, AKSIAS మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈ రోజు మన సబ్జెక్ట్ విపత్తు నిర్వహణకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 20th August 2024. Critically evaluate India's disaster management framework in the context of recent cyclone Remal. How can interagency coordination be improved for more effective disaster response? ఇటీవలి రెమాల్ తుఫాన్ నేపథ్యంలో భారతదేశ విపత్తు నిర్వహణ చట్టాన్ని విమర్శనాత్మకంగా అంచనా వేయండి. మరింత సమర్థవంతమైన విపత్తు ప్రతిస్పందన కోసం అంతర్ సంస్థల సమన్వయాన్ని ఎలా మెరుగుపరచవచ్చు అని ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్ చూడగానే మనం చేయాల్సిన రెగ్యులర్ స్టెప్స్ 3 steps బిఫోర్ రైటింగ్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ రీడింగ్ లో మనం ఒక్క నిమిషం అయినా వెచ్చించి ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, అదే విధంగా ఎన్ని పార్ట్స్ ఇచ్చారు, క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి అనేది. సో ఇక్కడ ఇండియాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ గా ఇచ్చారు. సో రీసెంట్ సైక్లోన్స్ మీద ఏదైనా అడగచ్చు. ఇక్కడ మనం సైక్లోన్ రెమాల్ రీసెంట్ కాబట్టి మనం తీసుకున్నాం. మీరు ఎగ్జామ్ రాసే టైంకి వేరే సైక్లోన్ గురించి అయినా అడిగే ఛాన్స్ ఉంది, రైట్? లేదా ప్రీవియస్ సైక్లోన్ గురించికైనా విపర్జాయ్ కావచ్చు, ఇలాంటి సైక్లోన్స్ గురించి అయినా అడగచ్చు, రైట్? ఈ పాయింట్ అనేది మనం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇండియాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అనేది ఇక్కడ మెయిన్ టాపిక్. How can interagency coordination be improved for more effective disaster response is second part, right? 2 parts లో ఇక్కడ మనకి ఇక్కడ కన్వే చేశారు క్వశ్చన్ అనేది. అయితే క్వశ్చన్ ట్యాగ్స్ క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్. ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ ట్యాగ్స్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ మీద మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. అవి చూస్తే ఇలాంటి వాటిని ఎలా ట్యాకిల్ చేయాలనేది తెలుస్తుంది, రైట్? సో ప్లీజ్ చెక్ ఇట్. సో ఇది క్రిటికల్లీ ఇవాల్యుయేట్ అంటే ఏంటి? ఇక్కడ విమర్శనాత్మకంగా మనం ఇవాల్యుయేట్ చేయాలి. ఇవాల్యుయేట్ అంటే అంచనా వేయడం. అంటే ఆల్రెడీ ఇవాల్యుయేట్ అనే మీద చాలా క్వశ్చన్స్ రాసాం. ఇక్కడ ఇవాల్యుయేట్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ కొన్ని రిపోర్ట్స్ ఇండిసెస్ బేస్డ్ గా మనం ప్రూవ్ చేయాలి, మనం పర్టికులర్ గా చెక్ చేయాలన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. అయితే క్రిటికల్లీ అంటే ఇక్కడ వచ్చేసరికి అగైన్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, మనం నెగిటివ్స్ మీద ఎక్కువగా అంటే విమర్శనాత్మకంగా అన్నారు కాబట్టి నెగిటివ్స్ ఎక్కువ చెప్పి దానికి సంబంధించి బ్యాలెన్స్డ్ అప్రోచ్ లో మనం ఇక్కడ నెగిటివ్స్ చెప్పేటప్పుడు గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ కానీ లేదా ప్రో గవర్నమెంట్ కానీ కంపల్సరీ దాన్ని ఫోకస్ చేయాలి. ఆ ఎలిమెంట్స్ అయితే ఉండకూడదు మన ఆన్సర్ లో. బ్యాలెన్స్డ్ వేలో ఆన్సర్ అనేది ఇక్కడ పాయింట్స్ అనేవి రాయాలి, రైట్? క్రిటిసిజం అనేది వచ్చేసరికి మన రాజ్యాంగబద్ధ నిబంధనలు కానీ లేదా గవర్నమెంట్ పాలసీస్ కానీ అగెనిస్ట్ గా ఇక్కడ మాట్లాడకూడదు, రైట్? ఫైనల్ గా కొన్ని తీసుకోవాల్సిన చర్యలు ఈ నేపథ్యంలో నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సమస్యను పరిష్కరించే విధంగా మనం ఇవ్వాలి. సో అది ఇక్కడ క్వశ్చన్ రీడింగ్ లో మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి. అయితే కీవర్డ్స్ అనేవి చూసుకుంటే ఇక్కడ సైక్లోన్ రెమాల్ అనేది ఇంపార్టెంట్ కీవర్డ్. అదేవిధంగా సెకండ్ పార్ట్ లో ఫర్ మోర్ ఎఫెక్టివ్ డిజాస్టర్ రెస్పాన్స్ అంటే మనకున్న మరింత సమర్థవంతమైన విపత్తు ప్రతిస్పందన కోసం ఈ అంతర్ సంస్థల సమన్వయం అని కూడా ఇచ్చారు. ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, రైట్? దాని మీద ఫోకస్ చేయాలి ఇక్కడ, రైట్? సో అయితే నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి ఒక్క నిమిషంలో మనకున్న టాపిక్స్ అంటే ఆ టాపిక్ కి సంబంధించి అన్ని మనం రీకాల్ చేసుకోవాలి ఇక్కడ, రైట్? అది ఇక్కడ మెయిన్ పాయింట్. అయితే ఇక్కడ నేను కొత్త ఇనిషియేటివ్ మనం తీసుకొచ్చాము ఇక్కడ. అంటే దీనికి సంబంధించి కొత్త వాల్యూ ఎడిషన్. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ పాయింట్స్ అనేవి మన ఆన్సర్ లో ఉండాలనేది. ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్స్ రిలేటెడ్ టు అవర్ టాపిక్ అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. అంటే ఈ పర్టికులర్ టాపిక్ అంటే బ్రెయిన్ స్టార్మ్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ చట్టాలు కానీ సమ్ పర్టికులర్ రిపోర్ట్స్ కానీ నివేదికలకు సంబంధించి కానీ పథకాలకు సంబంధించి కానీ విధానాలకు సంబంధించి కానీ మనం కొన్ని రికమెండేషన్స్ సూచనలు కానీ ఇవన్నీ సుప్రీంకోర్టు కేసెస్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటాం, రైట్? ఆ నేపథ్యంలో ఒక్కొక్క టాపిక్ కి ఏవైతే కంపల్సరీ కీవర్డ్స్ లాంటివి మన ఆన్సర్ లో ఉండాలనేది కూడా ఇక్కడ నేను చెప్తున్నాను. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది కంపల్సరీ మన ఆన్సర్ లో చూపించాలి ఎగ్జామినర్ కి. అదేవిధంగా NDMA అనేది ఎక్కడో ఒక దగ్గర కనిపించాలి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అదేవిధంగా NDRF అండ్ STRF అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. అదేవిధంగా IMD ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, WMO వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, NDMP 2021 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2021 ఉంది. అదేవిధంగా ఒక్క పర్టికులర్ మిస్ అయింది మనకి సెండాయ్ ఫ్రేమ్వర్క్. అంటే ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్ లో కూడా మనం మాట్లాడాలి కాబట్టి సెండాయ్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి 2015 to 30 మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎలా ఉన్నదో ఆ ప్లాన్ ప్రకారమే మనకి సెండాయ్ ఫ్రేమ్వర్క్ రూల్స్ కూడా 2015 to 30 లా ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్ గా ఈ కీవర్డ్ కూడా మన ఆన్సర్ లో ఎక్కడో ఒక దగ్గర ఉండాలి, రైట్? ఈ 6 ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి కనిపిస్తే మనకి ఆల్మోస్ట్ మనం ఆన్సర్ ఫుల్ఫిల్ చేసినట్టే, రైట్? సో అయితే
నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఒక ఆన్సర్ ని మనం రాసేటప్పుడు మనకి ఈ రెండు లెవెల్ పర్ఫెక్ట్ గా 2 minutes లో విత్ ఇన్ టైమ్ లో మనం పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తే మనకున్న సమయంలో 6 నుంచి 8 నిమిషాల్లో ఈ ఆన్సర్ అయితే కంప్లీట్ చేయొచ్చు. టోటల్ 8 నిమిషాల్లో కంప్లీట్ చేయాలనే టార్గెట్ తట్టి పెట్టుకున్నాం కదా మనం, రైట్. అయితే ఈ రోజు మన అప్రోచ్ అనేది చూస్తే పరిచయానికి సంబంధించి మాట్లాడుకుంటే ఒక మంచి పరిచయం రాసేటప్పుడు మనం కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేసి స్టాటిక్ పార్ట్ ని యాడ్ చేయడం అనేది మనం చేస్తున్నాం, రైట్. సో రెమాల్ తుఫాను మరియు భారతదేశంపై దాని ప్రభావం, ఇక్కడ రీసెంట్ గా జరిగిన సైక్లోన్ రెమాల్ అనేది కరెంట్ అఫైర్ కాబట్టి దాన్ని జస్ట్ బ్రీఫ్ గా ఇక్కడ మెన్షన్ చేస్తాం. అంటే ఇటీవల ఎప్పుడు వచ్చింది, ఇది August 2024 లో వచ్చింది. తూర్పు తీరాన్ని తాకిన సైక్లోన్ రెమాల్ భారతదేశంలో విపత్తు నిర్వహణ మూలక వ్యవస్థను ఎంతగానో సవాలు చేసింది, అది మనం చూసాం, రైట్. సో ఈ తుఫాను కారణంగా అనేక ప్రాంతాలు నాశనం అయ్యాయి అనేది కూడా చూసాం. ఇంకొకసారి మన భారతదేశంలో ఈ సంసిద్ధత కానీ ప్రతిస్పందన వ్యవస్థల్లో ఉన్న లోపాలను కూడా ఇది చూపించింది, రైట్. అదొక మెయిన్ మిస్సింగ్ పాయింట్ కాకుండా కనెక్టెడ్ పాయింట్ గా మనం ఇక్కడ రాయాలి, రైట్. భారతదేశ విపత్తు నిర్వహణ చట్టం అనేది ఇక్కడ చూసుకుంటే మనకున్న మెయిన్ టాపిక్ దీనికి సంబంధించి, అంటే ఇది ఏం చేసింది, దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే పర్టికులర్ గా మనకున్న ఇంపార్టెంట్ ఫినాన్షియల్ ఓరియంటెడ్ గా కానీ రెస్పాన్స్ స్ట్రాటజీస్ కానీ మనకున్న NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఈ విపత్తు ప్రతిస్పందనలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రెమాల్ లాంటి విపత్తుల సందర్భంలో ఈ వ్యవస్థలో ఇంకా మరింత తీసుకోవాల్సిన చర్యలు అవసరమని కూడా మనకి స్పష్టం చేసింది ఈ ఇటీవల జరిగిన ఇన్సిడెంట్స్, రైట్. ఇవన్నీ మనం ఇక్కడ రాస్తూ ఫ్లో చార్ట్స్ కానీ, అంటే ఫ్లో చార్ట్ అంటే ఇక్కడ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఫ్రేమ్ వర్క్ ఉందో దానికి రిలేటెడ్ అంశాల గురించి మనం ఇక్కడ సింపుల్ గా ఫ్లో చార్ట్స్ లో చూపించవచ్చు, లేదా మనకున్న ఎక్కువగా ఈశాన్య ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి ఆ మ్యాప్ కూడా మనం ఇక్కడ లింక్ చేయొచ్చు, రైట్. సో భారతదేశ విపత్తు నిర్వహణ చట్టం యొక్క మూల్యాంకనం, అది మనం ఇక్కడ బాడీ పార్ట్ లోకి వచ్చేసరికి నిర్మాణ భాగంలో ఈ కీవర్డ్స్ ని అడ్రస్ చేసుకుంటూ వస్తాం ఒక్కొక్కటి. అంటే ఇక్కడ క్రిటికల్ ఇవాల్యుయేట్ అన్నారు కాబట్టి మనం బలాలు బలహీనతల మీద ఫోకస్ చేయాలి. ఇవాల్యుయేషన్ అంటే ఇక్కడ ముందస్తు హెచ్చరికలు అనేది మొదటిగా చెప్పుకోవచ్చు. వ్యవస్థలు మనకు ఆల్రెడీ ఉన్నాయి, దాన్ని ఎలా మనం తీసుకెళ్తున్నాం అనేది అదొక బలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమయానికి హెచ్చరికలు విడుదల చేయడం ద్వారా అకాల నష్టాలను కూడా మనం నివారిస్తున్నాం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ WMO వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ ప్రకారం మనం మాట్లాడుకుంటే ఈ భారతదేశం యొక్క సైక్లోన్ హెచ్చరిక వ్యవస్థలు గణనీయంగా మెరుగుపడ్డాయి అనేది కూడా చెప్పారు. అదేవిధంగా మనకున్న హెచ్చరిక వ్యవస్థలకు సంబంధించి మనకి ఇప్పుడు IMD ఆల్రెడీ ఉంది, అది కూడా మన ఆన్సర్ లో కనిపించాలని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ సంసిద్ధత చర్యలకు సంబంధించి మాట్లాడుకున్న NDMA యొక్క ప్రీ డిజాస్టర్ సిద్ధత అభ్యాసాలు కానీ కొన్ని ఎక్సర్సైజెస్ లాంటివి లేదా అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో భయాన్ని తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషించాయి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ రిపోర్ట్ అంటే ఒక పాయింట్ రాసేటప్పుడు మనం జస్టిఫికేషన్ రాయాలి కాబట్టి ఇక్కడ కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చెప్తున్నాం. నేను జస్ట్ రీసెర్చ్ చేసి ఇక్కడ UNDRR ఇక్కడ యునైటెడ్ నేషన్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనే రిపోర్ట్ నివేదిక ప్రకారం మనం మాట్లాడుకుంటే భారతదేశం యొక్క తుఫాన్లకు సంసిద్ధత గత దశాబ్దంలో 30% పెరిగింది అనేది కూడా చెప్పారు, రైట్. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ సమాజ ఆధారిత విపత్తు నిర్వహణ, ఇక్కడ CBDM అంటాం. భారతదేశంలో మనకి స్థానిక కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో విపత్తు సంసిద్ధత మరియు ప్రతిస్పందనలో గ్రామీణ స్థాయిలో మనం ఈ వాళ్ళని కూడా బలపరచడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం సెండాయ్ ఫ్రేమ్వర్క్ అనేది చెప్పుకున్నాం కదా, దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కమ్యూనిటీ భాగస్వామ్యం అనేది చాలా ప్రాముఖ్యతగా దీంట్లో చెప్పబడింది సెండాయ్ ఫ్రేమ్వర్క్ రూల్స్ లో, రైట్. అది చెప్పాలి. నెక్స్ట్ ఆర్థిక ఏర్పాట్లకు సంబంధించి మాట్లాడుకున్నా ఇక్కడ జాతీయ విపత్తు స్పందన నిధి అనేది కూడా ఉంది. అంటే NDRF అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ఉంది. అదేవిధంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనే ఈ రెండు విభాగాలకు సంబంధించి నిధుల స్థాపనతో విపత్తుల సమయంలో ఆర్థిక వనరులు అయితే సిద్ధంగా మనం ఉండేలా ఏర్పాట్లు చేయబడ్డాయి. అయితే దీనికి సంబంధించి మనం ఒక రిపోర్ట్ కి సంబంధించి మాట్లాడుకుంటే వరల్డ్ బ్యాంక్ 2023 నివేదిక ప్రకారం భారతదేశం యొక్క ఆర్థిక సంసిద్ధత విపత్తు నిర్వహణలో గణనీయంగా పెరిగింది అనేది కూడా చెప్తుంది, రైట్. సో ఇలాంటివన్నీ మనం రిపోర్ట్స్ కానీ ఇండిసెస్ కానీ లేదా కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బలహీనతలకు వచ్చేసరికి నెగిటివ్ పాయింట్స్కి వచ్చేసరికి ఏజెన్సీల మధ్య సమన్వయం అయితే లేదు అనేది ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది. దాని మీద క్వశ్చన్ కూడా అడిగారు కాబట్టి ఇక్కడ
ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేదా మరియు స్థానిక సంస్థల మధ్య ప్రతిస్పందనలో జాప్యం కారణంగా మనం ఈ ఆలస్యం అనేది ఉంటుంది కాబట్టి దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ NIDM ప్రకారం మనం మాట్లాడుకుంటే ఇలాంటి జాప్యాలు ఏజెన్సీల మధ్య స్పష్టమైన ప్రోటోకాల్ లోపం వల్ల లేదా బాధ్యతల్లో ఒప్పందాలు ఉన్నప్పుడు సంభవిస్తాయి అనేది కూడా ఇక్కడ చెప్పారు. రైట్. సో బాధ్యతాయుతంగా చేయకపోవడం వల్ల కూడా. రైట్. నెక్స్ట్ మౌలిక సదుపాయాల స్థితిస్థాపకతలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ రెమాల్ తుఫాన్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యుత్ గ్రిడ్లు కావచ్చు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు కావచ్చు, మౌలిక సదుపాయాలు నాశనం అవుతాయి కంపల్సరీ ఇలాంటి సహజ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు. రైట్. సో ఇక్కడ మనకి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఆర్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఉంది. ఆల్రెడీ మనం కీవర్డ్స్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ లో మెన్షన్ చేసాం 2021. ఇక్కడ సుశక్తమైన మౌలిక సదుపాయాల అవసరాన్ని కూడా ఇక్కడ దీన్ని స్పష్టం చేస్తుంది. కానీ అమల్లో ఇప్పటికీ మనకి లోపాలు చేశాయి. అంటే 2021లో ఉన్న ప్లాన్ లో ఆల్రెడీ మనకి ఈ మౌలిక సదుపాయాల అవసరాన్ని గుర్తు చేశాయి. బట్ ఇప్పటికీ మనం లేమిలో ఉన్నాం. పట్టణ దుర్బలత్వం కూడా ఇక్కడ మేజర్ గా రాయాలి. ఎందుకంటే భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఈ విపత్తులు వచ్చినప్పుడు ఎక్కువగా నష్టపోవడం అనేది జరుగుతుంది. రైట్. సో ఇక్కడ అనేక ప్రాంతాలు కూడా మనకి ఈ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం కూడా తీవ్రంగా నష్టం అయితే చేకూరుస్తుంది. నెక్స్ట్ గ్లోబల్ రిపోర్ట్ ఆన్ హ్యూమన్ సెటిల్మెంట్స్ 2022 ప్రకారం ఇక్కడ మాట్లాడుకుంటే భారతీయ నగరాలు వాతావరణ సంబంధిత విపత్తులకు ఎక్కువగా నష్టపోతున్నాయి అనేది కూడా చెప్పారు. రైట్. ఇక్కడ గ్లోబల్ రిపోర్ట్ ఆన్ హ్యూమన్ సెటిల్మెంట్ 2022 గ్లోబల్ రిపోర్ట్ ఆన్ హ్యూమన్ సెటిల్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఇలాంటి రిపోర్ట్స్ అన్ని మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి మన ఆన్సర్ లో. నెక్స్ట్ విపత్తు అనంతర పునరావాసానికి సంబంధించి మాట్లాడుకున్న సైక్లోన్ రేమల్ సమయంలో తక్షణ సహాయం మరియు స్థాయిలో నిర్వహించబడినప్పటికీ మనకి ఇక్కడ ఏమైంది, దీర్ఘకాలిక పునరావాసం కావచ్చు, ప్రత్యేకించి ఆర్థికంగా బలహీన వర్గాల కోసం మనం కొంత తక్కువ చేస్తున్నాం అనేది చెప్తాం. అంటే విపత్తు అనంతర పునరావాసం అనేది మనకి 2023 కాగ్ నివేదిక ప్రకారం మాట్లాడుకున్న పునరావాస ప్రక్రియల్లో మనకి ఈ వ్యవస్థలో సమస్యలు చాలా ఉన్నాయని కూడా చెప్పింది. రైట్. కాగ్ 2023 రిపోర్ట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇప్పుడున్న సమస్యలకు సంబంధించి పరిష్కారాలు అయితే చెప్పాలి కాబట్టి సమర్థవంతమైన విపత్తు ప్రతిస్పందన కోసం అవసరమైన చర్యలు. ఇక్కడ సెకండ్ కీవర్డ్ ని మనం అడ్రస్ చేస్తున్నాం. సెకండ్ పార్ట్ లో ఉన్న కీవర్డ్స్ ని ఏకీకృత కమాండ్ వ్యవస్థ అనేది మనకు ఉండాలి. అంటే ఏంటి, మనకున్న విపత్తు ప్రతిస్పందన సమయంలో మనకున్న సంబంధిత ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఒకే దగ్గర చేర్చడం ద్వారా ఈ సమన్వయాన్ని మనం పెంచవచ్చు. రైట్. ఆల్రెడీ ఇలాంటి వాటిని మనం అమెరికాలో యూజ్ చేశారు. రైట్. అమెరికాలో రీసెంట్ గా మనకి హరికేన్ కత్రినా సమయంలో విజయవంతంగా యూజ్ చేశారు. రైట్. ఇలాంటి వాటిని మనం ఇక్కడ రాయాలి. నిజ సమయ కమ్యూనికేషన్ వేదికలు కూడా మనకి ఇంపార్టెంట్. అంటే రియల్ టైమ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది లేదా సమాచార మార్పిడి అని అంత క్లియర్ కట్ గా మనం ట్రాన్స్లేట్ వైజ్ గా రాయాల్సిన అవసరం లేదు. మనం క్లియర్ కట్ గా అర్థమయ్యే రీతిలో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ IMD NDRF కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక అధికారుల మధ్య తక్షణ సమాచార పంపిణీకి వీలుగా ఈ వేదికలు అయితే మనకు ఉపయోగపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జపాన్ ఉంది. జపాన్ లో ఈ విధమైన వ్యవస్థల వల్ల వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం చెప్తుంటే జపాన్ లో ఈ విధమైన వ్యవస్థలు విజయవంతంగా అమలు జరిగే ప్రీవియస్ గా కొన్ని ఎఫెక్ట్ సైక్లోన్స్ లో. నెక్స్ట్ సంస్థల మధ్య నిరంతర కసరత్తులు. అంటే ఇక్కడ ఏం చేసాం, అమెరికా, జపాన్ లాంటి ఇంటర్నేషనల్ పరంగా జరిగిన ఇన్సిడెంట్స్ ఎగ్జాంపుల్స్ వైజ్ గా మనం ఇక్కడ లింక్ చేసాం. అంటే LNI లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ వైజ్ గా కూడా మనం ఇక్కడ కవర్ చేసాం. రైట్. అది LNI టెక్నిక్ అనేది మనం చెప్పుకున్నాం కదా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సంస్థల మధ్య నిరంతర కసరత్తులు. ఈ ఎక్సర్సైజెస్ అనేవి కమ్యూనికేషన్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకుంటే 2023 NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నివేదిక ప్రకారం ఈ విధానాలు ఒడిషా లాంటి రాష్ట్రాల్లో విజయవంతంగా కూడా అమలయ్యాయి. అంటే సంస్థల మధ్య నిరంతర ఎక్సర్సైజ్ అంటే భారతదేశం అంతటా విజయవంతంగా నిర్వహించినప్పుడు ఇది ఇంకా మనకి తక్కువ సమయంలో మనం సమన్వయాన్ని, సంసిద్ధతను ఇంకా పెంచుకోవచ్చు. నెక్స్ట్ స్థానిక పరిపాలన బలోపేతం చేసే అవకాశం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2022 నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం భారతదేశంలో ఈ విధానానికి మద్దతు అయితే ఇస్తుంది. సో అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు వంటి స్థానిక సంస్థలను మనం విపత్తు నిర్వహణ కోసం మరింత అధికారం లేదా వనరులతో శక్తివంతం చేయడం ద్వారా ప్రతిస్పందనకి సంబంధించి మనం ఇంకా వాళ్ళని మెరుగుపరచవచ్చు. సాంకేతిక సమాఖ్యత కూడా మనకి ఇంపార్టెంట్. అంటే టెక్నాలజీని కూడా మనం ఉపయోగించుకోవడం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ NDRF లేదా NDMA వంటి నైపుణ్యాలు మనకి ఉన్నప్పటికీ మనకి ఇక్కడ కొన్ని చెప్తే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పరికరాలు లాంటివి, కృత్రిమ మేధా పరికరాలు లాంటివి ఉపయోగించుకోవచ్చు ఇక్కడ, రైట్? అది ఇంకా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి సో ముగింపుకు వచ్చేసరికి భారతదేశం సంబంధించి ఇక్కడ ఒకటిన్నర భవిష్యత్తును ఉద్దేశించి ఇక్కడ లింక్ చేయొచ్చు. అంటే మనకు ఒక లక్ష్యం, అంటే పైన చెప్పిన చర్యలు ప్రభుత్వం పాటిస్తే భారతదేశం మరింత స్థితిస్థాపక మరియు సమర్థవంతమైన విపత్తు ప్రతిస్పందనను నిర్ధారించగలదు అని చెప్పాం, రైట్? అంటే ఆల్రెడీ మనకి ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎన్డీఎంఏ వంటి నైపుణ్యాలు ఉన్నప్పటికీ విపత్తు నిర్వహణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి చర్యలు తీసుకోవడం అత్యవసరం అని చెబుతూ ఈ కృషిలో కేంద్ర రాష్ట్రాలు మరియు స్థానిక సంస్థల సమన్వయం అత్యంత అవసరం అనే పారా టైప్ లో మనం లింక్ చేసుకుంటూ రాయాలి, రైట్? ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మనకి ప్రత్యేకించి విపత్తు గురించి లేదు కాబట్టి అవి అవసరం లేదు. లేదా భారతదేశం రెస్పాన్స్ ఫోర్స్ రిలేటెడ్ గా ఇంకా మనం సమర్థవంతంగా ఉండగలం రాస్తే సరిపోతుంది, రైట్? క్లియర్ కట్ గా ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఈ రోజు ఆన్సర్ అయితే మనం చూద్దాం. సో సిహెచ్ నవ్య రాశారు ఇక్కడ 2024 ఆగస్టులో భారతదేశ విపత్తు నిర్వహణ ఫ్రేమ్ వర్క్ ను బలోపేతం చేయడానికి లోక్సభలో విపత్తు నిర్వహణ సవరణ బిల్లు 2024 ప్రవేశపెట్టింది. ఈ బిల్లు లక్ష్యం విపత్తు ప్రతిస్పందన మరియు సంసిద్ధత యొక్క సవాళ్లను పరిష్కరించడం అని చెప్పారు. వెరీ వెరీ గుడ్. సో ఇలాంటి ఇన్పుట్స్ అనేవి మనకి రీసెంట్ గా మనం అప్డేట్ అవుతూ ఉంటే ఇవి వస్తాయి, రైట్? కరెంట్ అఫైర్స్ ఇంట్రొడక్షన్ గుడ్. సో 2005 డిసెంబర్ 23న జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని ఇక్కడ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అదేవిధంగా 2001 గుజరాత్ భూకంపానికి ప్రతిస్పందనగా ఈ చట్టం రూపొందించబడింది అనేది కూడా ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. చట్టంలోని సంస్థలు ఏవైతే ఉన్నాయో జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, అవి కూడా ఇక్కడ లింక్ చేశారు. ఇది పర్ఫెక్ట్ వాల్యూ అడిషన్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. వెరీ గుడ్. సో నెక్స్ట్ ఎన్డీఎంఏకి సంబంధించి ఇక్కడ ఒక మనకు ఉన్న విపత్తు నిర్వహణ చట్టం ద్వారా భారతదేశం విపత్తులను ఎలా ఎదుర్కొంటుంది అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్ లింక్ చేశారు. సవాళ్ళకు వచ్చేసరికి కేంద్రీకృత పాలనకు సంబంధించి చెప్పారు. ఇక్కడ ఈ పర్టికులర్ ప్రధాన నిర్ణయాధికారం కేంద్రంలోనే అధికంగా ఉండడం కూడా ఇక్కడ ఇది ఒక పాయింట్. నిధుల కొరతకు సంబంధించి కూడా మాట్లాడారు. ఉదాహరణ మనకి 2013 ఉత్తరాఖండ్ వరదలు కూడా ఇది చెప్పారు. సమన్వయంలో లోపాలు, ఇక్కడ ఎన్డీఎంఏ, ఎస్డిఎంఏ కావచ్చు, ఇతర విపత్తు నిర్వహణ సంస్థల మధ్య సమన్వయం మనకి లేదని 2018లో కేరళలో వరదలు లింక్ చేశారు. గుడ్. ప్రతిస్పందన కంటే ముందస్తు చర్యల లోపం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2008లో బీహార్ కరువు సమయంలో నీటి నిల్వకు సరైన ప్రణాళికలు లేకపోవడం వల్ల కూడా రైతులు బాగా నష్టపోయారు అనేది కూడా చెప్తున్నారు. 2018లో తమిళనాడు తుఫాను నేపథ్యంలో, రైట్? వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ లోపం, వరదలు రావడానికి కారణమైన ప్రధాన అంశాలు ఒకటి పర్యావరణ పరిరక్షణ చర్యలు కూడా లేకపోవడం అనేది కూడా చెప్తున్నారు. 2024లో పశ్చిమ కనుమల్లో కొండ చర్యలు విరిగిపడడం కూడా ఒక ఎగ్జాంపుల్ లింక్ చేశారు. గుడ్ పాయింట్స్. అవసరమైన చర్యలు, ఇక్కడ ప్రతి సంస్థ యొక్క పాత్ర, బాధ్యతలు, అదేవిధంగా ఎన్డీఎంఏ, ఎస్డిఎంఏ, డిడిఎంఏ స్థానిక సంస్థల మధ్య సమర్థవంతమైన సమాచార మార్పిడి కోసం మనకి సైనిక నెట్వర్క్లు, రైట్? ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్ కావచ్చు, డేటా లైన్స్ కావచ్చు, ఇవన్నీ ఉపయోగించుకోవాలి సాంకేతిక పరంగా. నెక్స్ట్ విపత్తు సందర్భంలో తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రోటోకాల్స్, సమర్థవంతమైన నిధుల కేటాయింపు, ప్రజలకు విపత్తుల సహాయం కోసం ఎవరిని సంప్రదించాలో తెలియజేయడం, అవగాహన కార్యక్రమాలు, జియో స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లాంటివి. సో ఆల్రెడీ టెక్నాలజికల్ రాశారు కాబట్టి నో నీడ్ పాయింట్. సో ప్రతిస్పందన తర్వాత అనాలిసిస్ చేయడం, సవరణలు అవసరమైతే వాటిని పరిష్కరించడం, ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేశారు. ఓకే. విపత్తు నిర్వహణలో భారత విపత్తు నిర్వహణ చట్టం ఒక కీలకమైన ముందడుగు వేసింది. తద్వారా ప్రజలకు సహాయం అందించడంలో మరింత సమర్థతను సాధించింది. అమలులో ఉన్న లోపాలను సవరించడం ద్వారా మరింత సమర్థవంతంగా సహాయం అందించవచ్చు అని రాశారు. ఓకే, సింపుల్ కంక్లూజన్. సో ఓవరాల్ గా మీ ఆన్సర్ అనేది గమనిస్తే చెప్పేసి ఈజీగా 2 pages లో మనకు అనుకున్న 200 words కన్నా మోర్ ఉంది అనేది తెలిసిపోతుంది, రైట్? 200 to 300 words ఉంటాయి ఇక్కడ, బట్ మనకి 200 వరకు ఉంటాం, రైట్? ఆల్మోస్ట్ 300 ఉంటాయి, కౌంట్ చేసుకోండి. క్లియర్ గా చెప్పేయచ్చు. అంటే ఇక్కడ మనకి ఎక్కడ మనం కన్సైజ్ చేసుకోవాలనేది కూడా మనకి ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్స్ అందుకనే చాలా డిఫికల్ట్ గా ఉంటాయి. ఎక్కడ ఏది రాయాలనేది మనం ప్రాక్టీస్ ద్వారా అలా ఇంప్రూవ్ చేసుకుంటాం, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తో రాశారు. ఫస్ట్ పార్ట్ లో చూసుకుంటే ఇక్కడ కొంత ఈ సైక్లోన్ ఏదైతే రెమాల్ ఉందో దాని గురించి అసలు ఇక్కడ చెప్పలేదు. స్టార్టింగ్ లో దాన్ని కంపల్సరీ చెప్పాలి. అది ఒక పాయింట్ లోనైనా ఎప్పుడు అయింది, దానివల్ల నష్టాలు ఏంటి, జస్ట్ ఒక లైన్ లో కూడా లింక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఓకే. ఇక్కడ ఎక్కడ మనం కట్ చేయొచ్చు, కొన్ని మనకు అవసరం లేని పాయింట్స్ అనేవి మనం ఇక్కడ మిస్ చేయొచ్చు, నో ప్రాబ్లం.
ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లో చాలా బాగానే రాశారు, ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ సవాళ్ళకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 పాయింట్స్ రాశారు, వెరీ గుడ్. సో 4 ఆర్ ఇనఫ్. ఇక్కడ 4 పాయింట్స్ రాసి ఎగ్జాంపుల్స్ మాత్రం పర్ఫెక్ట్ గా రాశారు, వెరీ గుడ్. సో ఈ ఎగ్జాంపుల్స్ అంటే మనం పాయింట్స్ రాసిన పాయింట్స్ కి ఎగ్జాంపుల్స్ అనేవి క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తేనే మనకి వేరే ఆన్సర్స్ కి మనకి క్లియర్ కట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. దానివల్ల మనం మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పాయింట్స్ వచ్చేసరికి 1 లైన్ ఆర్ 1.5 లైన్ లో కుదించే అవకాశం ఉంటే చూడండి, అది ట్రై చేయాలి. సో మనం రెగ్యులర్ ప్రాక్టీస్ లో మనం అది చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి తీసుకోవాల్సిన చర్యలు, అవసరమైన చర్యలు కూడా లెంతీ అయింది. ఇక్కడ ఒక 4 to 5 సరిపోతాయి. సో ఇందులో ఇందులో చూసుకుంటే చాలు. టెక్నాలజికల్ గా మన సంస్థల మధ్య సమర్థవంతమైన లేదా మనకు వచ్చిన సెకండ్ పార్ట్ లో ఎక్కువగా సంస్థల మధ్య అని ఇచ్చారు కాబట్టి సమన్వయానికి సంబంధించి ఇచ్చారు కాబట్టి దానికి రిలేటెడ్ పాయింట్స్ తీసుకోండి, సరిపోతుంది. రైట్, నెక్స్ట్ ఫైనల్ గా కంక్లూజన్. ఓకే, సో ఇంకా మనం ముందుకు వెళ్తే ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ NDMP ప్లాన్ కావచ్చు 2021, అదేవిధంగా మనకు అనుకున్న కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో సెండై ఫ్రేమ్వర్క్ కావచ్చు, రైట్, ఇలాంటివి మిస్ అయ్యాయి, అవి చూసుకోండి. రైట్, నెక్స్ట్ SDRF అవన్నీ ఇంక్లూడ్ చేశారు కదా, సో అవి కూడా మిస్ అయ్యాయి ఇక్కడ. NDRF అదేవిధంగా SDRF, రైట్. ఇవి ఎలాంటి పర్టికులర్ పాయింట్స్ మనం ఎన్ని పర్టికులర్ లెంతీ ఆన్సర్ రాసినా, ఎక్స్ప్లెనేషన్ పార్ట్ రాసినా కొన్ని కీవర్డ్స్ అయితే వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి అవి ఉండేలా చూసుకోవాలి, రైట్. సో ఇంకా IMD, సో ఇది రిపోర్ట్స్ లాంటి వాటిని మాట్లాడుకుంటే IMD కావచ్చు, WMO కావచ్చు, ఇలాంటి వాటిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, NDMA ఆల్రెడీ రాశారు కదా, NDMA. సో ఈ యాక్ట్ కి సంబంధించి మాట్లాడుకుంటే మనకి 2005 చట్టాన్ని కూడా లింక్ చేయాలి, 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, రైట్. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కీవర్డ్స్, దాన్ని ఇంక్లూడ్ చేసుకునేలా చూసుకోవాలి. ఓవరాల్ గా ఈ ఆన్సర్ కి మనం కొన్ని ఎక్సెప్షన్స్ చూసుకుంటే 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు, వెరీ గుడ్. సో కొంత కన్సైజింగ్ రిలేటెడ్ గా చూసుకోండి, సో అది సరిపోతుంది. నెక్స్ట్ మెయిన్ సెక్షన్ డే 46 క్వశ్చన్ ఫర్ 21st August 2024. Evaluate the Bhakti movement's influence on social equity. How did the Sufi movement complement these changes? సామాజిక సమానత్వంపై భక్తి ఉద్యమం ప్రభావాన్ని అంచనా వేయండి. సూఫీ ఉద్యమం ఈ మార్పులను ఎలా పూర్తి చేసిందని ఇచ్చారు. ఇక్కడ మధ్యయుగ చరిత్ర నుంచి ఈ ప్రశ్న అయితే తీసుకున్నాం, వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలా ప్రశ్నలు చూసుంటారు. ఈ రెండింటిని ఇంటర్లింక్ చేసి మనం కొత్తగా ట్రై చేసాం. ఆన్సర్స్ అనేది మనం చూసుకుంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది కూడా చెప్పలేం. ఆల్రెడీ హిస్టరీ అనేది స్టాటిక్ సబ్జెక్ట్ కాబట్టి క్వశ్చన్స్ అడిగినవే క్వశ్చన్స్ కాకుండా దాన్ని రీరైట్ చేసి అడిగే ఛాన్స్ ఉంది, అందుకనే మనం అలా తీసుకుంటున్నాం. సో ఆన్సర్స్ అప్లోడ్ చేయండి AKS యాప్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.